హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ రాఖీ అయితే చూపించబోతున్నాను. రాఖీ మేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నా కానీ ఇదైతే ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిపోయింది. సో దీని మేకింగ్ చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కావాల్సిన మెటీరియల్ వచ్చేసి సైజ్ గోల్డ్ బేస్, ఆల్ సైజ్ వైట్ బేస్, వైట్ కలర్ పెటల్స్, పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, షేప్ పింక్ కలర్ కుందన్స్, 7000 గ్లూ. మనం స్మాల్ సైజ్ వైట్ బేస్ ని రౌండ్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ ని అయితే తీసుకోవాలి. వైట్ బేస్ మీద మనం B7000 గ్లూ అయితే అప్లై చేయాలి. మిడిల్ లో ఒక గ్రీన్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేయాలి. కుందన్ చుట్టూ రౌండ్ గా వచ్చే విధంగా రౌండ్ షేప్ కుందన్స్ కూడా మనం ఇలా స్టిక్ చేయాలి. మనకి పెండెంట్ అనేది మనకి ఇలా అయితే రెడీ అయ్యింది. దీన్ని మనం డ్రై అవనివ్వాలి. మనం బిగ్ సైజ్ గోల్డ్ బేస్ ని అయితే తీసుకోవాలి. దీని మీద మనం B7000 గ్లూ అయితే అప్లై చేసి కలిసి ఇలా ఒక్కొక్కటిగా అయితే మనం స్టిక్ చేయాలి. ఇలా 4 పెటల్స్ తో ఒక ఫ్లవర్ లా అయితే ఫామ్ చేశాను. ఏ పెండెంట్ అంటే ఏ జ్యువెలరీని మేక్ చేసినా డ్రై అవ్వడానికి మనం టైం అనేది ఇవ్వాలి. కనీసం వీటిని ఫ్యాన్ గాల్లో 1 డే అయినా ఆరనివ్వాలి. మన పెండెంట్ అనేది స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. అయితే మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇందాక మేక్ చేసి పెట్టుకున్న ఈ పెండెంట్ అయితే మనం నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్ లో మిడిల్ లో మనం కొంచెం B7000 గ్లూ అయితే అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ పెండెంట్ అయితే మనం స్టిక్ చేసేయాలి. మనం ప్రతి పెటల్ లో డైమండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ వచ్చే విధంగా మనం అయితే ఇలా B7000 గ్లూ అయితే అప్లై చేసి స్టిక్ చేసేయాలి. మనం 4 పెటల్స్ కి అయితే మనం నీట్ గా అయితే 7000 గ్లూ అప్లై చేసుకుంటూ మనం ఇలా 2 డైమండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసేయాలి. మన బ్యూటిఫుల్ ఫ్లవర్ పెండెంట్ అయితే రెడీ అయిపోయింది. రాఖీ మేక్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉలెన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. నేను ముందే ఇలా 2 ప్యాడ్ల కింద అయితే కట్ చేశాను. మనం ముందు మేక్ చేసి పెట్టుకున్న పెండెంట్ అయితే బ్యాక్ సైడ్ తిప్పి 1000 గ్లూ అయితే అప్లై చేసి మనం 2 ప్యాడ్లుగా కట్ చేసి పెట్టుకున్న ఉలెన్ థ్రెడ్ ని జస్ట్ 2 సమానంగా ఉండే విధంగా అండ్ పెండెంట్ అనేది మిడిల్ లో ఉండే విధంగా చూపించిన విధంగా అయితే స్టిక్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇంకొక గోల్డ్ బేస్ ని కూడా స్టిక్ చేసేయాలి. మనకి బ్యూటిఫుల్ పెండెంట్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ ని కూడా ఎక్కించేద్దాం. 2 పేటల థ్రెడ్ అయితే తీసుకోవడం జరిగింది కదా. మనం ఈ 2 పేటల థ్రెడ్ లోకి మనం ఎక్కించాలంటే కష్టం. సో B7000 గ్లూ అప్లై చేసి అది సన్నగా వచ్చే విధంగా దాన్ని అయితే ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం గోల్డ్ బీడ్ ని అండ్ వైట్ బీడ్ ని అగైన్ ఇంకొక గోల్డ్ బీడ్ ని మనం ఎక్కించేసేయాలి. రాఖీకి ఒక సైడ్ అయితే ఎక్కించడం జరిగింది కదా. అదే ప్రాసెస్ లో ఇంకొక దాన్ని కూడా ఎక్కించేసాను నేను. అండ్ రాఖీ రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? అదండి, బీడ్స్ ఎక్కించడానికి వాటికి చివర్లో అయితే మనం 7000 గ్లూ అయితే అప్లై చేసాం కదా. ఎడ్జెస్ దగ్గర మనం సమానంగా నీట్ గా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. అంటే కస్టమైజ్డ్ రాఖీ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన విధంగా అయితే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. దగ్గర ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్.